హలో అండి, ఈరోజు ఆకాకరకాయ చౌలీ సీడ్స్ కర్రీ చేసి చూపిస్తానండి. ముందుగా అయితే ఆకాకరకాయ శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆకాకరకాయ కట్ చేసి సీడ్స్ అన్నీ శుభ్రంగా తీసుకోవాలండి. శుభ్రంగా సాఫ్ చేసుకోవాలి. లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి, నేనైతే తీసేస్తాను సీడ్స్, కానీ చాలామంది అయితే అలాగనే వండేస్తారు. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెనం పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 2 గ్రీన్ చిల్లీ వేసాను. గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. కరివేపాకు అండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో ధనియాలు జీలకర్ర వేసి కూడా మిక్సీ పట్టానండి. అలాగే కట్ చేసిన టమాటోస్ ముక్కలు కూడా వేసుకోవాలి. హాఫ్ కుక్ అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడరు, పసుపు, కారం కూడా తగినంత వేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలి. అటు ఇటు బాగా తిప్పుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు వచ్చి కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా, కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఈ కూర చాలా మంచిదండి. షుగర్ వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. షుగర్ కంట్రోల్ చేస్తుంది. అలాగే తర్వాత ఈ విత్తనాలు కూడా నానబెట్టినవి చౌలీ సీడ్స్ విత్తనాలు వేసుకోవాలండి. ఈ కర్రీ చేసే ముందు 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చౌలీ సీడ్స్కు. మన సైడ్ అయితే ఇది చిరు సీడ్స్ అంటారండి. వీటిని తక్కువ దొరుకుతాయి. మాకైతే ఇక్కడ బాగానే దొరుకుతాయండి ముంబైలో. కోకోనట్ కూడా వేసుకోవాలండి. చిన్న కప్పు కోకోనట్ వేసుకున్నాను టేస్ట్ కోసం. కుక్ అవ్వడానికి వాటర్ పోసుకుని దగ్గరికి వచ్చినాక ప్లేట్లో తీసేసుకోవాలి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా టేస్టీ.